తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్స్ ఎన్నికల నగారా మోగింది. ఇక నిన్న సాయంత్రం విషయం బయటపడిపోయింది. ఇక కాంగ్రెస్ పార్టీ గజ్జున వణుకుతాంది. నాకైతే డౌట్ వస్తుంది. 2 రోజులు నామినేషన్లు, 2 రోజులు ఉపసంహరణలు, 2 రోజులు రివ్యూలు, 2 రోజులు ఓట్లు, అంతేనా? 10 రోజులు 15 రోజుల్లో ఎన్నికలు అయిపోతానే. ఎందుకు ఇంత భయం అవుతుంది కాంగ్రెస్ పార్టీ? ఇప్పుడు మనం చక్కగా పరిపాలిస్తున్నాం, మన సక్కమైన సంసార పరిపాలన అనుకుందాం. అరే 4 రోజులు ప్రచారం చేసుకోవడానికి సమయం ఇస్తే వాడు ప్రచారం చేసుకున్నాడు. అరే బై కాంగ్రెస్ ఈ లంగ పని చేస్తాను. ఇప్పుడు నా సొంత ఉన్నాడు. ఇప్పుడు మా రాజగోపాల్ రెడ్డి అక్కడ పోటీ చేస్తాడు. ఏమిచ్చిన జనాంకాడు పోయి నలుగురు 4 మూతి ముదల మైకి పెడతా కదా నేను. అవకాశం ఉండొద్దు మనకు. చల్ లేదు తీయాలి. 10 రోజుల ఓట్లే అయిపోవాలి. లంగాలు దొంగలు అందరూ చేసుకోవాలి. బడి దొంగల్ని బంది పోట్లు అందరూ చేసుకొని గుంపు పెద్ద చేసుకొని ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో గెలవాలి. 10 రోజుల పంచాయతీ మొత్తం ఒడిచిపోవాలి. అది నడుస్తుందంట. మరి చూడరా ముచ్చట. సో ఫిబ్రవరి 11న పోల్సు. ఇదంతా 28, 11, 3 ఉన్నట్టున్నాయి. 14 రోజులు లెక్క. 5 రోజులు లెక్కనే లేదు. 13 రోజులు లెక్కేసుకొని 13న రిజల్ట్ వచ్చేస్తాయి. అంటే 17 రోజుల్లో పని అయిపోతుంది. ఇప్పుడు నేటి నుంచి 30వ తేదీ వరకు నామినేషన్. అంటే 28, 29, 30 2 రోజులే. ఇక 2 రోజులు. ఇప్పుడు బీఆర్ఎస్ వాడు బీజేపీ వాడు ఉన్నాడు. కాంగ్రెస్ వాడు అంటే ప్రిపేర్గా ఉన్నాడు. ఎందుకంటే వాడు పీకింది ఏమీ లేదు కాబట్టి పైసలు నమ్ముకొని బతాడు. ఇప్పుడు బీఆర్ఎస్ వాడు బీజేపీ వాడు ఏం చేయాలి? అక్కడ లోకల్గా ఎవరికి పలుకుబడి ఉన్నది, ఎవరికి దగ్గర పైసలు ఉన్నాయి. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలంటే వాడు రేవంత్ రెడ్డితో పెట్టాలంటే పైసలతోనే పని. మరి వాడు కాంగ్రెస్ వాడు 5,000 ఇస్తే మనోడు 10,000 ఇస్తాడు. వాడు ఉండా ఇవన్నీ ఎంకులు ఆడుకోవాలి. వాడు నిలబడాలి. మళ్ళీ గెలిచినాక అలా దుంకొద్దు. ఇవన్నీ చూసుకొని బేరీ చేసుకొని నిలబెట్టి పైసలు పెట్టి పతారా చేసి అంత ఉండాలి కథ. ఏం లేదు, తక్కువ అయిపోవాలి కథ. మనం గెలవాలి. దొంగలు లెక్క సర్పంచ్ గిరి కట్టినాయి. పొద్దున్న ఊక ముందుకే చెడిపోతారు. ఇలా అదొక పరిశానం తెలుతోని. సో ఇప్పుడు ఇక మరి 7 కార్పొరేషన్లు అంట, 116 మున్సిపాలిటీలో 2,996 వార్డుల్లో ఎన్నికలకు షెడ్యూల్ రిలీజ్ చేసింది. మరి జిహెచ్ఎంసీ ఉన్నదే తర్వాత ఉందేమో మరి మేబీ. బ్యాలెట్ పేపర్తో ఒకే విడతలో ఎన్నికలు జరుగుతాయట. అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్ ఇవాళ నుంచే. ఎవడన్నా ఆ కాన్స్టిట్యున్సీలలో మున్సిపాలిటీలలో పోయి పైసలు పట్టుకొని తిరిగారు కథమే. ఇక మీకు రావిగా ఎన్నికల కోడ్ పడ్డాట. జాగ్రత్త. ఇక అందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి. కమిషనర్ రాణి కుముదిని చెప్పిందంట. ప్రచారానికి 6 రోజులే గడువు ఇచ్చింది. పని చేయరు, మొత్తమే వీకిరి. 6 రోజులు లేదు, 1 రోజు లేదు, మొత్తం ఇక వస్తుంది అని చెప్తే బాగుంటుండే. ఎంపీటీసీ ఎన్నికలు ఏం చేస్తారంటే ఇవాళ నామినేషన్లు, రేపు ఉదయాల ఓటింగ్ అని పెట్టిరు. ఆ రోజే నామినేషన్ ఉపసంహరణ, ఆ రోజే రిజెక్షన్, ఆ రోజే అన్ని రివ్యూలు అన్ని ఆ రోజు 1 రోజు పెట్టుకొని తెల్లారేమంటే ఓట్లు అని చెప్పి అట్ట కూడా మీరు గెలవరు. మాసం ఉంటే ఓ సంవత్సరం 2 సంవత్సరాలకే చూపిస్తారు. మీరు వీక్ ఇచ్చింది ఏంది? ఓ రైతు బంధు అడిగి ఇచ్చిర్రా, ఓ రుణమాఫీ ఇచ్చిర్రా, ఓ కరెంట్ ఇచ్చిన. కరెంట్కి అర్ధగంట సేపు బాయ్. ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఈ వర్గం సంతోషంగా ఉందంటే ఇది ఆ ఉద్యోగులకు జీతాలు లేవాయే, నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవాయే, ముసలిలకు పైసలు లేవాయే, రాష్ట్రంలో రైతాంగానికి ఆఖరి యూరియా కూడా లేకపోయా. ఏం బీకిచ్చిరని, ఏం వెలగబెట్టిరని వీళ్ళు ప్రచారం చేయగలుగుతారు? బొచ్చు కూడా వీకలేరు కాబట్టి ప్రచారానికి టైం స్కిప్ చేస్తారు అంతే. ఇప్పుడు ప్రచారం చేస్తే మనమేమో ఏం పాజిటివ్ చెప్తానికి లేదు. అటు బీఆర్ఎస్ వాడు బీజేపీ 100 చెప్తాడు, మనం నెగిటివ్లు ఇవే ఉన్నాయి. 420 హామీలు ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ చెప్తే మన కుక్కలు లేక కదా ఊర్లలో ఇప్పుడు. అందుకని ప్రచారానికి టైం లేకుండా చేది అంతే. 6 రోజుల పని అయిపోవాలి. మనం గెలవాలి. నీ అవ్వ నేను మనగాని రాని ఎగరాలి, గల్లు ఎగిరేయాలి. ఎట గెలుస్తారే సార్? ఎట గెలుస్తారా మీరు? ఇప్పుడు వీళ్ళు గెలుస్తారు అనుకుంటారు. సరే గెలుస్తారు అనుకుందాం. కాంగ్రెసే గెలుస్తారు. 6 రోజులలో ప్రచారం అయిపోతాం. ఏం ప్రచారం చేస్తారు అనుకుంటారు 6 రోజులలో? నేను చెప్పరా ఏం ప్రచారం చేస్తారో? నిజంగా చెప్తాను. ప్రచారం ఏందో వీళ్ళది చెప్తా. ఎన్నికల ప్రచారం ఏంది వీళ్ళది? ఇప్పుడు వీళ్ళు ఏం నమ్ముకుంటారు? ఇగో నేను ఒక 2-3 ఫోటోలు పట్టుకొచ్చిన్నా, మీకు మంచిగా ఉంటాయి చూడ్రి. మా సార్కి ఇప్పుడు పిచ్చులు లేస్తుంది. ఇప్పుడు ఇది బడొద్దు మనకు
బడి దొంగల్ని గుంపు దగ్గర వేసుకొని ఇలా ఎన్ని గంటలకు ఇక్కడ 11:35 నిన్న. సో ఇక్కడ టైమింగ్ కూడా కనిపిస్తాను. వైన్ షాపులతో ఇప్పుడు వీళ్ళు ప్రచారం చేస్తారు. నిన్న మన దాకా ఒక ఆయన ఏతులో చూసిరా, ఏతులోడు అంటే తెలంగాణ ఏక్ నెంబర్ కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి. నిన్న మన దాకా తాగుబోతులు అవుతారు రాబాయి, పైసలు బంద్ చేయి, నిరుత్త పైసలు 10 లక్షలు కావాలంటే. ఏతులోకి ఇన్స్టాగ్రామ్ లో వీడియోలు చేసుకుని ఎమ్మెల్యే అనమాట ఆయన. సో మా మొరగాడు ఎట్లా ప్రచారం చేస్తానంటే ఇప్పుడు వైన్ షాపులతో ప్రచారం చేస్తాడు. నిన్న మొన్న ఏ పత్తిత్తు అయితే వైన్సులు బంద్ చేయమన్నదో ఇక్కడ అదే పత్తిత్తు కాడ 11 గంటలకే వైన్స్ తెలుసు, 10 గంటలకే తెలిసి మనకు ఫోటో 11 గంటలకు నేను తీసిపించిన. ఇది నిన్న జరిగిన లెక్క. ఇప్పుడు ఏం ప్రచారం చేస్తారు? ఇంటికో పులిబాడులు, ఇంటికో 2 చీరలు, ఇంటికో 10,000, ఓటుకో 10,000. ఇదే ఈ లంగ ప్రచారం చేయబోయేది. ఇప్పుడు అంత లంగలను దొంగల్ని గుంపేసుకుని ఇప్పుడు మా రాజన్న చెప్తున్నా, ఇప్పుడు గదే మండలంలో బడి కావాలన్నా ఆ బడి దొంగ కొడుకులు అందరూ దగ్గర గుంపు చేసుకుని ఇప్పుడు ఆలే మునగాన్ని బాలే గెలవాలి. ఏం దిక్తరాలు వచ్చి జనాలకు బళ్ళు రాకుండా, ప్రభుత్వ పాఠశాలలు లేకుండా, దొంగనా కొడుకు లేక ప్రైవేట్ స్కూల్ పెట్టుకొని కోట్లు సంపాదించి ఐసిరేస్తారు ఎన్నికలు. అప్పుడు గంతే మన సొమ్ము మనకేమో ఆగేస్తారు. ఈ లుచా కొడుకులు అందరు కలిసి ఇప్పుడు తెలంగాణలో ఇప్పుడు ప్రజల మాన ప్రాణాలతోని ఆటాడుకునే లంగల్ని దొంగల్ని ఇప్పుడు నాయకులను చేస్తే వాళ్ళంతా రేపు పీడ్చుక తింటారు. ఉన్నది మాట అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి వైన్ షాపులను తప్ప గీ మంచి పని చేసిన మేము గెలుస్తామా అంటే ఒక్కడు చూపించలేరా? చూపిస్తే నీ ముక్కు నెల రాస్తా. బీఆర్ఎస్ పార్టీ వాడు తెచ్చిన నిధులు కూడా ఇప్పటి వరకు వినియోగించలేకపోతారు. వీళ్ళ బతుకు గట్లున్నది. ఏమనంటే ఇన్స్టాగ్రామ్ లో వీడియోలు చెప్తాను మనకు వస్తారు వీళ్ళు దానికే. ఇది ఇప్పుడు నిన్న మన దాకా ఇక్కడ మైపాల అని పేరేం పేరా వాడు ఓయిలో తాగి అంటాడు, వాడు తెలంగాణ ఉద్యమం, వాడు సిగ్గట్టలేదు. వాడు నిజంగా నాకు సిగ్గు అనిపిస్తుంది. వాడు పట్టుకొని చూస్తాడు రోజంతా పట్టుకొని చూస్తాడు. వైన్ షాప్ బంద్ చేసి ఏరా మరి సేవైతే ఎవరు పోయి నీ లాత్కోరు మొక్క అన్న చెప్పు మా పోదారు రేపు ఉదయాల మందిరం పంప. ఎన్ని గంటలు తిరుగుతారు? ఇప్పుడు ఓట్లున్నాయిగా, ఓట్లప్పుడు పెట్టాలి మైకు. దమ్ముంటే ఇప్పుడు రేపటి నుంచి నేను పెడతా, నాకు పర్మిషన్ ఏమనరా? మీ వీరుడు మీ సూర్యుడు ఉండగా నేను మైకు పెడతా, పర్మిషన్ దమ్ముంటే జనాన్ని అడుగుదాం ఎన్ని గంటలు తిరుగుతారు ఇప్పుడు అని. ఎన్ని గంటలు తిరుగుతారు? ఇన్ని రోజులు ఏతులు ఏం చేసారు? ఓట్లు వచ్చినాయి, ఓట్లు రాగానే డ్రామాలు. ఇప్పుడు ఓట్లు అయిపోయినాక మళ్ళీ డ్రామా. బంద్ చేయాల్సిందే, పోలీసులు చెప్తే ఓటు చెప్తే మళ్ళీ ఇంకో డ్రామా షూట్ చెప్తారు. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో గెలవడానికి వాడుతున్న ఏకైక అస్త్రం మున్సిపాలిటీలో వైన్ షాపులే. ఇంక అంత మించి పీకేది ఏం మన్ను కూడా లేదు. ఇప్పుడు జనం ఆరోగ్యాలు గుర్తురావు, భార్య విధవరాలు ఏది గుర్తురాదు, ముండమోపుర ఏది గుర్తురాదు, బాధపడేది గుర్తురాదు, పిల్లల్ని కొట్టేది గుర్తురాదు, ఆరోగ్యం ఖరాబు చేసుకునేది గుర్తురాదు. ఓటు వేసేది ఒకటే గుర్తుకొస్తుంది ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళకు. ఇన్స్టాగ్రామ్ ఎమ్మెల్యేలు మరి గిట్లా ప్రచారం చేస్తారు. కాంగ్రెస్ పార్టీ ఏ ఎమ్మెల్యే అయినా గిదే పని అలాగే వైన్ షాపులతోనే బతారు. ఇంకా అర్థం కావాలి మీకే. ఇక మీరు నేను చెప్పింది నేను అబద్ధం చూపిరా మీరు. వీళ్ళు ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఇది తప్ప వేరే దాంతో గెలుస్తారు మహేష్ అని మీరు నాకు కామెంట్ చేయరు. ఇక మనం చర్చ పెడతాం దేని మీద దాని మీద. ఓట్లకు పైసలు వంచాలి, ఆడోళ్ళకు చీరలు వంచాలి, మందు వంచాలి, గంతే. ఇక మీ మునగానం మీ పీకుడు మోగాలని చెప్పాలి. మరి జనాలకు రైతు బంధు ఏదిరా, రుణమాఫీ ఏదిరా, కరెంట్ ఏదిరా, నీళ్ళేరంటే మమ్మల్ని ఎందుకు అడుగుతారా? ముఖ్యమంత్రిని అడగాలి. ముఖ్యమంత్రి ఓ పార్టీ మీరో పార్టీ, వాంటి అధికారం మీదో అధికారమా? అంతా గదే కుంపడు కదా. ఏంది లంకలో పుట్టిన వాళ్ళందరూ రాక్షసులే కదనే, అవునా కాదనే? అమ్మాయి చిన్న కథలే ఇది. మున్సిపల్ ఎన్నికల ముఖ్య అంశాలంట. ఎన్నికలు నిర్వహించే కార్పొరేషన్లు 7, కార్పొరేషన్లో డివిజన్లు 414, మున్సిపాలిటీలు 116, వీటిలోని వార్డులు 2582. మరి ఓటర్లు మహిళలట 26.80 లక్షలట, పురుషులట 25.62 లక్షలు, ఇతరులు 640. మొత్తం ఓటర్లు 52.43 లక్షల మందికి ఈ ఓట్లు జరగబోతున్నాయి. 1/8 అనుకుంటా, ఇంకంతే. తర్వాత మరి నేటి నుంచి బడ్జెట్ పార్లమెంటు సమావేశాలు జరుగుతాయి. ఇప్పుడు మనకి ఏమక్కర్లేదు కానీ మన నల్లమల్ల పులి మీరు
మీ నియోజకవర్గాల్లో రేపు ఎన్నెన్ని పైసలు వస్తారో మీ దగ్గర ఉన్న కార్పొరేషన్లల్లో లేదంటే మున్సిపాలిటీలల్లో, సో దయచేసి లైవ్ చూసే వాళ్ళు ఎప్పటికప్పుడు మనకు అప్డేట్ ఇరి, దాని ప్రకారం మనం కూడా తీసుకుందాం. మంచిగా ఇందిరమ్మ రాజ్యం ఇప్పుడు వెలిగిపోతాంది. బా ఇక మేము గెలుస్తారు అంటారు, కానీ ప్రజలు ఓడిపోతారు. ఇక్కడ పైసలు తీసుకొని ఓటేసే ప్రజలు ఓడిపోతారు ప్రతిసారి, అది గమనించుకోవాలి మనం.